సబర్మతి లాంటి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఆంధ్రప్రదేశ్లో మహాత్ముడు ప్రారంభించిన దక్షిణ సబర్మతి పినాకిని ఆశ్రమం 1921 సంవత్సరం మహాత్మా గాంధీ స్వతంత్ర సమరంలో భాగంగా ఆంధ్ర పర్యటనలో భాగంగా కాకినాడ రాజమండ్రి పర్యటన పూర్తి చేసుకుని పెద్దాపుర పర్యటనలో ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా కలకత్తా మెయిల్లో ఏప్రిల్ 7వ తేదీన నెల్లూరు ప్లాట్ఫామ్పై గాంధీ దంపతులు దిగారు. వారితో పాటు కొండా వెంకటప్పయ్య, చెరుకువాడ వెంకట నరసింహ ఉన్నారు. పొనక కనకమ్మ, దిగుమతి హనుమంతరావు, వెన్నెలకంటి రాఘవయ్య, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, పొనక సుబ్బారామిరెడ్డి, దువ్వూరు బలరామిరెడ్డి వంటి స్వతంత్ర సమరయోధులు ప్రముఖులు వారికి స్వాగతం పలికారు. బెజవాడ తిక్కవరపు రామిరెడ్డి పల్లిపాడు ఆశ్రమానికి నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి పల్లిపాడు ఎద్దుల బండిపై గాంధీజీ ప్రయాణ ఏర్పాట్లు చేశారు. అప్పటికే పల్లిపాడుకు రోడ్లు లేవు, కార్లు లేవు. అందువల్ల జగదేవిపేటలో ప్రముఖ రైతు, గాంధీ భక్తుడు తిక్కవరపు వెంకటరెడ్డి ఏర్పరిచిన 2 ఎడ్ల బండిలో 11 మైళ్ళు ప్రయాణించవలసి వచ్చింది. ఆ బండి రథసారథి కనకమ్మ భర్త సుబ్బరామిరెడ్డి. కానీ ఆ బండిని లాగలేక ఎద్దులు పెడమకం పెట్టసాగాయి. పక్కనే నడుస్తున్న గాంధీ అభిమానులు చక్రాలకు ఊతమిచ్చారు. కానీ అవి నడవలేకపోయాయి. ఎందుకంటే 3 అడుగుల లోతున ఉండే ఇసుక రహదారి అది. ఎద్దులు తోకలను మెలివేశారు, దెబ్బలు కొట్టారు. గాంధీజీ చివాలన బండి నుంచి కిందకి దిగి దెబ్బలు తింటున్నాయి, నా వల్లే కదా అని చేతికర్రను తీసుకొని పంచి బిగించి నడక సాగించారు. మైపాడు రోడ్డు వరకు నడిచి అక్కడ సేద తీర్చుకొని ఆలస్యంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఆంధ్రాలో సత్యాగ్రహ ఆశ్రమం నెలకొల్పితే బాగుంటుందని మహాత్మా గాంధీ తలిచినప్పుడు పినాకిని నదీ తీరంలో పల్లుపాడు వద్ద ఆశ్రమ నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించారు. పెన్నా నది ఒడ్డున గల పల్లిపాడు 400 గడప ఉన్న కుగ్రామం. అక్కడ 20 ఎకరాలు కలిగిన కొంజేటి కుటుంబం నెల్లూరుకు తరలిపోతూ సర్వే నెంబర్ 224/3, 325/3, 326/8లో గల భూమిని అమ్మజూపారు. అదే గ్రామానికి చెందిన రావిప్రోలు, దువ్వూరి కుటుంబాలు కొనుగోలు చేశారు. అప్పటికే స్వతంత్ర యుద్ధంలో వైపు బలంగా అడుగులు వేస్తున్న పొనక కనకమ్మ 1918లో 600 రూపాయలకు దీన్ని కొనుగోలు చేశారు. అప్పటికే తుపాకులు కొనుగోలు చేసిన కనకమ్మ సవక చెట్లు, తోటలతో బలంగా ఉన్న ఈ 20 ఎకరాలు స్థలాన్ని తుపాకులు పేల్చి తర్పీదు కోసం అనువైన స్థలంగా భావించారు. పల్లిపాడు వాసులు దిగుమతి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్యలు పెన్నా నది తీరంలో ఆశ్రమాన్ని నిర్మించాలనే సూచనను గాంధీజీకి ఇచ్చారు. గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి వచ్చిన వారిరువురు అదే స్ఫూర్తితో వెంటనే పల్లిపాడులో ఆశ్రమం ఏర్పాటుకు నడుం బిగించారు. కనకమ్మ తాను కొనుగోలు చేసిన ఈ భూమిని ఆశ్రమ నిర్మాణానికి ఉచితంగా అందించారు. గాంధీ స్వయంగా జాతీయ మహాసభ నుండి 10,000 రూపాయలు స్వీకరించి ఇచ్చారు. ఆశ్రమ నిర్మాణానికి పొనక కనకమ్మ తన ఒంటి మీద ఉన్న నగలు మహాత్మునికి విరాళంగా ఇచ్చి ఇంకా జీవితంలో తిరిగి నగలు ధరించనని మాట ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు చెందిన గాంధీ స్నేహితులు రుస్తుంజీ మరో 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఇంకా పలువురు స్వతంత్ర సమరయోధులు సహకారంతో భవన నిర్మాణం పూర్తయింది. 1925 నవంబర్ 25న ఈ భవనాన్ని ట్రస్ట్ ఆస్తిగా రిజిస్టర్ చేయించారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యతను మహాత్ముడు స్థానికంగా ఉండే వెంకటకృష్ణయ్య, దిగుమతి హనుమంతరావుకు అప్పగించారు. పల్లిపాడు ఆశ్రమం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు గాంధీ ఆశయ సాధన కోసం పలు సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గాంధీజీ పిలుపునిచ్చిన శాసనోల్లంఘన వంటి అనేక ఉద్యమాలను వీళ్ళు పినాకిని ఆశ్రమ కేంద్రంగానే నిర్వహించారు. కానీ నేడు దీనిని పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. గాంధీజీ ఆదర్శాలకు ప్రతీక అయిన ఈ ఆశ్రమ పునరుద్ధరణకు అధికారులు, రాజకీయ నాయకులు చొరవ చూపాలని గాంధీయవాదులు, అభిమానులు, చరిత్రకారులు కోరుకుంటున్నారు.